నాకు మంచి ఉద్యోగం వచ్చే వరకు నేను అలా ఎదురు చూస్తూ ఉండాల్సిందేనా, ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉండాల్సిందేనా? లేదండి. తెలివైన వాడు ఎవడు మంచి సెటిల్మెంట్ అయ్యి మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆవిడ. చాలామందిలో వీక్నెస్ ఇదే, మంచి ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను, అప్పటి వరకు గ్రూప్స్ చదువుతాను, ఐఏఎస్ ప్రిపేర్ అవుతానండి. ఐ డోంట్ బిలీవ్ పర్సనల్లీ ఇన్ దిస్. నేను చార్టెడ్ అకౌంటెన్సీ పూర్తి అవ్వకముందే, 4 నెలల ముందే, రిజల్ట్స్ రాకముందే ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. చాలా తక్కువ జీతం, కానీ ముందు ప్రవేశం దొరికింది కదా. నేను పాస్ అవ్వగానే, సీఏ పాస్ అవ్వగానే ఆటోమేటిక్గా ప్రమోషన్ వచ్చింది. ఇంకా మంచి ఉదాహరణ చెప్తాను. మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే ఉద్యోగంలో జాయిన్ చేశాను. ఒకవైపు ఈవినింగ్ కాలేజీలో, ఇక్కడే పక్క కాలేజీలో చదువుకుంటూ, మరోవైపు నెలకి 15,000 రూపాయలకి నాగార్జున పవర్ ప్రాజెక్ట్స్లో పనిచేశాడు. 4 ఇయర్స్ అయ్యేసరికి ఇక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఉద్యోగంలో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇటు ఎక్స్పీరియన్స్, ఇటు క్వాలిఫికేషన్ ఉండేసరికి వరల్డ్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. సో ఏదో ఒక పని చేస్తూ ఉండండి. చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూ చదువుకోవచ్చు కూడా. ఈ చదువుకోవడానికి 16 గంటలు అక్కర్లా రోజుకి. మీరు మనసు పెట్టి ఆనందంగా చదివితే ఆటోమేటిక్గా మీకు గుర్తుంటుందండి. సో ఐ నెవర్ బిలీవ్ దట్ ఒక ఏజ్ రావాలి, దానికి అర్హత ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, అప్పుడే డబ్బు సంపాదించాలి అని కాదండి. ఏ టైంలో ఉన్నా, ఎప్పటి నుంచైనా డబ్బు సంపాదించడం మొదలుపెట్టచ్చు.